వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక సదస్సు జరిగింది. అమరావతిపై అబద్ధ ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశం మీద ఈ సదస్సు జరిగింది. వర్షాలు పడినప్పుడల్లా అమరావతి మునిగిపోయిందని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అంటే జగన్మోహన్ రెడ్డి భజన చేసే మీడియా అంతా కూడా వార్తలు ప్రసారం చేయటం, ఆయన సోషల్ మీడియా, ఆయన పార్టీకి చెందిన సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేయటం మనం చూస్తున్నాం. మార్ఫింగ్ ఫోటోలతో, వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల ఆయనకి ఏం లబ్ధి కలుగుతుందో తెలియదు. రాజకీయంగా లబ్ధి కలుగుతుంది అనుకుంటే అలాగే చేస్తూ ఉంటారు కొంతమంది. మరి రాజకీయ లబ్ధి కూడా దానివల్ల పెద్దగా ఏం ఒరిగేదేం లేదు. కానీ అమరావతి మీద తీరని కసితో జగన్మోహన్ రెడ్డి, అతని అనుచర గణాలు విషపూరిత ప్రచారం చేస్తున్నారు. ఈ కాలకేయుల ముఠాలకు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తోడయ్యారు. వాళ్ళు కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్లో సిద్ధార్థ చంద్రబోస్ అనే ఉద్యోగికి ఇందుకే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ మీద చర్చ జరుగుతూ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, మేము మాట్లాడకూడదా అని కొంతమంది ఉద్యోగులు పెడుతున్నారు. వీ స్టాండ్ విత్ సిద్ధార్థ చంద్రబోస్ అని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భావ ప్రకటన స్వేచ్ఛ మీద సదస్సు పెట్టారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అలాగని ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దూషించటం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం అనేది నేరమే అవుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని విమర్శించినందుకు కొంతమంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అప్పుడు ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడలేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు హక్కుల గురించి ఎవరూ మాట్లాడరు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అందరికీ అన్నీ గుర్తొస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పటి నుంచే ఈ విషపూరిత ప్రచారాలు మొదలుపెట్టారు. అమరావతి లో లయింగ్ ఏరియా అని, అమరావతిలో లూజ్ సాయిల్ అని, అమరావతిలో భవనాల నిర్మాణాలు నిలబడవని, అవన్నీ 3 పంటలు పండే భూములని రకరకాలుగా ప్రచారం చేశారు. వాస్తవానికి 29 గ్రామాల్లో ఒక 3-4 గ్రామాల్లోనే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి, నీటిపారుదల వస్తుంది. మిగతావన్నీ కూడా మెట్ట భూములే. ఎకరం ఆ రోజుకి ఎకరం 5 లక్షల నుంచి 10 లక్షలు వాటి ఖరీదు, వాటి రేటు. తర్వాత బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారని కేసులు వేశారు. వాస్తవానికి 95% ఆఫ్ ల్యాండ్, భూమి, అమరావతికి ఇచ్చిన భూమిలో 90% రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. మిగతా 4-5% ఎక్కడో ఆగింది. అవి కూడా చిన్నగా ఇస్తూ ఉన్నారు. తర్వాత పర్యావరణానికి నష్టం జరుగుతుంది, ఇక్కడంతా విధ్వంసం జరుగుతుందని ఎన్జీటీలో కేసు వేశారు. ఎన్జీటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నిపుణుల కమిటీని పంపించింది. నిపుణుల కమిటీ ఇక్కడికి వచ్చి పరిస్థితులన్నీ పరిశీలించి, కృష్ణా నదిని కూడా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఎలాంటి నష్టం జరగట్లేదు, ఇబ్బంది ఏం లేదని ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను బేస్ చేసుకుని ఎన్జీటీ రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 2017 నవంబర్లో. వీళ్ళు 2015లో కంప్లైంట్ చేశాడు. 2017 నవంబర్లో వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పనులు మొదలైనవి. అప్పటిదాకా పనులు కూడా మొదలు పెట్టడానికి లేదు వీళ్ళ పిటిషన్ల మూలంగా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు 19లో. అంతా 1.5 ఇయర్లో ఆ రాజధానిని ఆపేశాడు. పైగా ఇక్కడంతా లూజ్ సాయిలో ఇక్కడ భారీ కట్టడాలు పనికిరావని చెప్పి మద్రాస్ ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారని ఆ రిపోర్ట్ని వెబ్సైట్లో పెట్టారు. కానీ మద్రాస్ ఐఐటి ఆ రిపోర్ట్ మేము ఇచ్చింది కాదు అని ఖండించింది. అంటే వీళ్ళే ఒక నివేదిక తయారు చేసి మద్రాసు ఐఐటి పేరుతో వెబ్సైట్లో పెట్టారనమాట. చూడండి ఎలాంటి దారుణాలకు, దాష్టీకాలకు పాల్పడతారు. ప్రభుత్వమే ఆ పని చేసింది. సరే, తర్వాత కోర్టులకు వెళ్ళటం, అమరావతి మీద న్యాయ పోరాటాలు జరగటం, న్యాయస్థానాలు అమరావతిని కాపాడాయని చెప్పుకోవాలి. హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రచారాలు మళ్ళీ మొదలుపెట్టారు. పాత ఆర్టిస్టులు కూడా రంగంలోకి దిగారు చాలామంది. వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి వాళ్ళు. శవాల కోసం రాబందుల్లాగా ఈ వైసీపీ పెయిడ్ మీడియా ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కుంటల్లో, లో లయింగ్ ఏరియాస్లో నీళ్లు నిలబడతాయా, వాటిని ఫోటోలు తీసి అమరావతి మునిగిపోయిందని వేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ అమరావతి పరిధిలోని 29 గ్రామాలు 100 ఏళ్లుగా ఉన్నాయి. 100 ఏళ్లుగా అక్కడ ప్రజలు ఉన్నారు. 100 ఏళ్లుగా అక్కడ వ్యవసాయం జరుగుతూ ఉంది. ప్రతి వానకి అక్కడ మునిగిపోతే ఆ ఊళ్ళల్లో జనాలు ఉండరు, ఎప్పుడుకో ఎత్తేసి వెళ్ళిపోయేవాళ్ళు. వ్యవసాయము జరగదు, పంటలు నష్టపోతూ ఉంటాయి. ప్రతి వానకి వరదలు వచ్చి వారాల తరబడి వరద నీటిలో పొలాలు మునిగిపోతే ఎవరో వ్యవసాయం చేయరు. నష్టం వచ్చేటప్పుడు వ్యవసాయం ఎందుకు చేస్తారు? కానీ అక్కడ అన్నీ జరుగుతూ ఉన్నాయి. 100 ఏళ్లలో రాని వరద కృష్ణానదికి వచ్చినా కానీ అమరావతి గ్రామాలు మునిగిపోలేదు. అమరావతి గ్రామాల్లోకి నీళ్లు రాలేదు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది కాబట్టి జనరల్గా స్టోమ్ వాటర్ డ్రైన్స్, అలాగే సివరేజ్ డ్రైన్స్, రోడ్లు వీటన్నిటి కోసం తవ్వుతారు. తవ్వినప్పుడు తవ్విన గోతుల్లో నీళ్లు నిలబడతాయి. ఇవన్నీ పూర్తయ్యే వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు అక్కడక్కడ నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని పట్టుకొని అమరావతి మునిగిపోయిందని
ప్రచారం చేయటం, ప్రపంచ బ్యాంక్ ఫిర్యాదు చేయటం, ఆర్బీఐకి ఫిర్యాదు చేయటం. ముఖ్యమంత్రి సింగపూర్లో ఉంటే సింగపూర్ ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశాయండి. అతను ఎవరో మురళీకృష్ణ అనేవాడు వందల కొద్దీ ఈమెయిల్ పెట్టాయంట. ఇదే విషయాన్ని నారా లోకేష్ గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ వీళ్ళందరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఒకడేమో వీళ్ళ ట్వీట్లు చాలా దారుణంగా ఫేస్బుక్లో, ట్విట్టర్లో అమరావతి కోసం అప్పు చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ తీర్చాలంటాడు ఒకడు. వాస్తవానికి ఎవడు తీర్చాల్సిన పని లేదు. అమరావతి మీద చేసినప్పుడు అమరావతి తీర్చుకుంటుంది. అమరావతి ప్రభుత్వం చేతిలో ఉన్న ల్యాండ్ బ్యాంక్లో నుంచి ఒక 2000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది. ఇక ఈ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే ఉద్యోగి 15,000 కోట్లు ఎవరి రాజధాని కోసం, అసలు ఎందుకు ఈ రాజధాని అని పోస్టులు పెడతాడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి. వీళ్ళేమో షోకాజ్ నోటీస్ ఇచ్చి సరిపెడతారు. దాంతో మరింతమంది ఇంకా ధైర్యం తెచ్చుకొని పోస్టులు పెడతా ఉంటారు. కావాలంటే చూడండి, పోస్టులు చాలా ఉన్నాయి. చూసారుగా స్క్రీన్ షాట్లన్నీ. వీళ్ళని ఏమనాలి? అలాగే ప్రదీప్ రెడ్డి చింత, ఇతను అమరావతిలో పునాదుల్లోకి వచ్చిన నీళ్ల ఫోటోలు పెట్టి ఐకానిక్ టవర్స్ మునిగిపోయినాయని చెప్తాడు. బిల్డింగ్స్ స్నానం చేస్తున్నాయని పెడతాడు. పైగా ఇతనికి అమరావతిలో ఎత్తిపోతల కాంట్రాక్ట్ కావాలంట. పంచి ప్రభాకర్ ఇతనికి ఆ కాంట్రాక్ట్ ఇప్పించాలంట. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి చూడండి, చూపిస్తా. మీరు దేని గురించి మాట్లాడండి కానీ వర్షాకాలంలో నీళ్ళ గురించి మాట్లాడుతూ ఆ ఊరి పేరు ఏం తెలుసా? ఏమ్రాతి. మా నారా లోకేష్ గారు ఎమ్రావతి అంటారు. ఎమ్రావతి అని ఎమ్రాతి అది అడుగుతా అతే అంతా అతే. అందుకోటి ఇంకా ఒక చిన్న వీడియో, నువ్వు ఎట్లయితే వీడియో ఐడియా చెప్పావు, ఇప్పుడు ఏం లేదు. అప్పుడు డ్రోన్స్ ఫెస్టివల్ చేశారు కదా. మీకు వాస్తవంగా అడుగుతున్నా, సీరియస్ గా అడుగుతారా? నవ్వుతా గానీ సీరియస్ గానే అడుగుతారా? మీకు తెలుగుదేశంలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి కదా? అవును, ఉన్నాయి. మీకు అందరు తెలుసు, తెలుగుదేశం వాళ్ళు తెలుసు, జనసేన వాళ్ళు తెలుసు, అందరూ మీతో మాట్లాడతారు. మీరు టచ్ లో ఉండరు. నాకు 2 కాంట్రాక్ట్లు ఇప్పిస్తారన్న, నా లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఎత్తిపోతల పథకానికి కావాలా, లేకంటే డ్రోన్ లో ఆ టెక్నాలజీకి అవన్నీ మా చంద్రబాబు తాత గారి మాకంత లేదు. మాకు కొంచెం పీడబ్ల్యూడి వర్క్స్ చేసి అనుభవం ఉంది. మాకు నీళ్ళన్నీ తోడేస్తాం, ఆ సముద్రంలో కనిపిస్తాం. ఈ కప్ప చెట్లు, ముళ్ళు చెట్లు ఎన్ని పెరుగుతాయి, వాటికి ఆ 2 నాకు ఇప్పిస్తే నెక్స్ట్ 5 years లో నా లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏ రాష్ట్ర పౌరుడైనా ఆ రాష్ట్ర రాజధాని గురించి గర్వంగా చెప్పుకుంటాడు. ఎవరు కూడా డీఫేమ్ చేయడు, ఎన్ని లోపాలు ఉన్నా కూడా. కానీ వీళ్ళు మాత్రం అమరావతి మీద నిత్యం విషయం కక్కుతుంటారు. వీళ్ళల్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు, రెడ్డి కులానికి చెందిన వాళ్ళు 90% మంది ఉన్నారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రెడ్డి కులస్తులే ఎక్కువ మంది విషం చిమ్ముతున్నారు, విషం కక్కుతున్నారు అమరావతి మీద. అందులోనూ రాయలసీమలో ఉండేవాళ్ళు. వీళ్ళ మీద చర్యలు తీసుకోరు, కేసులు పెట్టరు. ప్రభుత్వం నిద్రపోతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇకపోతే అన్నీ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ పట్టించుకోవాలన్నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేల తీరు ఉంది. ఇప్పుడు అమరావతి మీద విష ప్రచారం చేస్తూ ఉంటే అమరావతి వ్యవహారాలు చూసే మంత్రి నారాయణ ఏం చేస్తున్నాడు? వీటన్నిటిని కూడా సోషల్ మీడియాని స్క్రీనింగ్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ డీఫేమ్ చేస్తున్నారని ఒక చిన్న సెల్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఆయన దగ్గర అన్ని హంగులు, వనరులు ఉన్నాయి కదా. ఏర్పాటు చేసుకొని వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టించాలి కదా. అలాగే ఎమ్మెల్యే, అమరావతిలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు, తాడికొండ ఎమ్మెల్యే తనైనా ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించాలి కదా, ఫాలోఅప్ చేయాలి కదా. ఎవరికోళ్ళు మాకేం పట్టదన్నట్టు అన్నీ ముఖ్యమంత్రి చూసుకోవాలన్నట్టుగా కూడా వ్యవహరించడం ఇది సరైన పద్ధతి కాదు. వీళ్ళని ఇలా గాలికి వదిలేస్తే వీళ్ళ గాలి కబుర్లు జనం నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. వర్షాలు కురిస్తే ఎంతటి మహానగరమైనా తల్లడిల్లాల్సిందే. మనం హైదరాబాద్ని చూస్తున్నాం, చెన్నైని చూస్తున్నాం, బెంగళూరు, మొన్న బొంబాయి అయితే దారుణంగా మునిగిపోయింది. నేను వర్షం కురిసిన ప్రతిసారి అమరావతిలోకి వెళ్తున్నా, ఎక్కడన్నా ఆ గుంతలు తీసిన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవటం మినహా ఎక్కడ కూడా మునిగిపోయిన దాఖలాలు లేవు, వరదకు గురైన దాఖలాలు లేవు. అంతెందుకు, కామారెడ్డి నిన్న మొన్న ఎంత ఘోరంగా దారుణంగా దెబ్బతిందో చూసాం. అది పైగా ఎత్తులో ఉన్న ప్రాంతం కామారెడ్డి. కామారెడ్డిలో 40 సెంటీమీటర్ల వర్షం పడింది 24 గంటల్లో. మొత్తం మునిగిపోయింది టౌన్ అంతా. అమరావతిలో ఇంతవరకు అలాంటి పరిస్థితి రాలేదు. అమరావతి నిర్మాణం జరిగితే అసలు రాదు. ఎందుకంటే ఫ్లడ్ కంట్రోల్ మెకానిజంతో వీళ్ళు అమరావతి నిర్మాణం చేస్తున్నారు కాబట్టి. ఈ మెకానిజంతో పాటు అమరావతి మీద విషం కక్కే వాళ్ళ తాట తీసే మెకానిజం కూడా ఉండాలి. Like, share and subscribe to Rajaniti channel.